పీఎం మోదీతో సమావేశమైన వైమానిక దళాధిపతి వాయుసేన సన్నద్ధతను ప్రధానికి వివరించిన అమర్ప్రీత్ సింగ్. ముగిసిన వేవ్ సదస్సు 4 రోజుల పాటు సాగిన కీలక సెషన్లు, మీడియా, వినోద రంగాల్లో కుదిరిన పలు ఒప్పందాలు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ 5, 6 తేదీల్లో చర్చలకు ఎప్పుడు వచ్చినా సిద్ధమని ప్రకటన. రేపు తెలంగాణలో 5,413 కోట్లతో రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాల కల్పనకు అతిపెద్ద ముందడుగు పడనుందన్న కిషన్ రెడ్డి. కాళేశ్వరంతో మిగతా ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ సహా అన్ని ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడి. ముక్కోణపు సిరీస్లో భారత్కు తొలి ఓటమి. టీమిండియా మహిళా జట్టుపై 3 వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక. తెలంగాణలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు, వడగాల్పుల ముప్పు కూడా పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక.